హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ జోడీ. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ మొన్న మేము యూట్యూబ్ కోసం తీసుకున్న కొన్ని ఐటమ్స్ చూపించాం కదా, అంటే అవి ఓన్లీ వీడియోస్ కోసం మాత్రమే తీసుకున్నాం అనమాట. ఇవాళ వీడియోలో మామూలుగా మేము తీసుకున్న అంటే ఇంటి కోసం, అలాగే కిచెన్కి సంబంధించినవి, అలాగే పిల్లల టాయ్స్ అవన్నీ మేము ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసాయి. సో ఇవన్నీ మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాము. ఈ వస్తువులన్నీ కూడా అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చింది కదా, అప్పుడు తీసుకున్నవే, అప్పుడే వచ్చాయి. కానీ ఇన్ని రోజుల నుంచి అలాగే పెట్టి అన్నీ ఒక్కసారిగా ఓపెన్ చేయాలి అంటే మీతో కూడా షేర్ చేసుకుందాము అన్నీ ఒక్కసారిగా అనేసి, అందుకే అలాగే పెట్టేశాము ఎన్ని రోజులు ఓపెన్ చేయకుండా. సో ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వీడియో చూసేద్దామా. ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏముందో ఇందులో. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి, పాపప్ టోస్టర్. ఇది కెంట్ కంపెనీది. నాకు యాక్చువల్లీ పాపప్ టోస్టర్ లేదు ఇంతవరకు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఆల్మోస్ట్ ఎప్పుడు బ్రెడ్ టోస్ట్లు అవి ఇవి అడుగుతూ ఉన్నారు. చిన్నప్పుడు అయితే అడిగేవాళ్ళు కాదు, ఇప్పుడు తెలుస్తున్నాయి కదా టేస్ట్లు, అందువల్ల. సో అందుకోసం ఇది తీసుకున్నాను. పాపప్ టోస్టర్ ఆల్మోస్ట్ అందరూ వాడుతూనే ఉంటుంటారు. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకున్నాను, ఇప్పటిదాకా నాకు దీంతో అవసరం రాలేదు. ఆదా తీసుకున్నా ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాము. నేను తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదే అండి. ఇది పిల్లల కోసం తీసుకున్నాము. ఇది వచ్చేసి బాత్ టబ్ కమ్ స్విమ్మింగ్ పూల్ టైప్ అనమాట. ఇంట్లో పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్ ఉండవు కదా ఇప్పుడు, అందుకోసం పిల్లలు ఇది అడుగుతున్నారు, అందుకని ఇది తీసుకున్నాము. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా పెద్దగా ఉంది రాదా, సైజ్ కూడా బాగుంది పిల్లలు ఆడుకోవటానికి కూడా. అవును, చాలా పెద్దగానే ఉంది, సైజ్ బాగుంది. నువ్వు ఆర్డర్ చేశానన్నప్పుడు నేను చిన్నపిల్లలకి చిన్నది వస్తుందేమో అనుకున్నాను, కానీ ఓకే బాగుంది, ఓకే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇది పిల్లల కోసం తీసుకున్నాను కదా. దీనిలో ఎయిర్ ఫిల్ చేయాలంటే ఎయిర్ పంప్ కావాలి కదా, అది తీసుకున్నావా? దీనికి ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి పంప్ కూడా తీసుకున్నాము. అలాగే దీంట్లో మంచి అంటే స్విమ్మింగ్ పూల్ లుక్ రావడానికి బాల్స్ కూడా అడిగారు పిల్లలు, అది కూడా తీసుకున్నాం. అవి కూడా ఉన్నాయి, చూద్దాం నెక్స్ట్. అయితే ఒకసారి అది కూడా ఫిల్ చేసి ఎలా ఉంటుందో లుక్ ఒకసారి మీకు కూడా చూపిస్తాము, ఓకేనా. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము. ఇది ఎయిర్ పంపే కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్. ఇంకేమన్నా ఉన్నాయా? రెండు ఉన్నాయి. ఇది దానికి ఎయిర్ ఫిల్ చేయడానికి ఎయిర్ పంపు. ఓకే, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం ఎలా ఉందో. సో ఇదే అండి ఎయిర్ పంప్. దీనికి ఇంకొక నాజిల్ కూడా ఇచ్చారు, అంటే 2 నాజిల్స్ ఇచ్చారు టోటల్గా. ఓకే, నెక్స్ట్ అయితే ఇది. ఇంకా చాలా ఉన్నాయి, ఏమున్నాయో చూద్దాము. ఇవి కూడా ఆ ప్యాకింగ్తోనే వచ్చాయి. ఇవి వేరే ప్రోడక్ట్, మేబీ కిచెన్ కోసం నేను ఆర్డర్ చేశాను. కిచెన్లో టైల్స్కి వేయడానికి అవి అనుకుంటా, ఆ షీట్ అదేనా. ఇవి గ్యాస్ స్టవ్ వెనకాల టైల్స్కి ఆయిల్ మరకలు అవి అంటుకోకుండా నువ్వు వేస్తున్నావు కదా మీ కిచెన్లో, అలాగే అవి చూసి నేను కూడా ఆర్డర్ చేశాను. చూద్దాం ఇవి ఎలా ఉంటాయో. ఓకే, బాగుంది. ఓకే, ఇవి రెండు అవే అండి షీట్స్. ఇదొక టైపు, ఇదొక టైపు. సో నెక్స్ట్ అయితే ఇవి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఇందులో ఏముందో చూద్దాం. బాల్స్ కదా, ఇవన్నీ బాల్సే కదా. ఇందాక చెప్పాను కదా స్విమ్మింగ్ పూల్లోకి బాల్స్ ఉంటే బాగుంటాయి, పిల్లలు అడిగారు అనేసి. అవే కలర్ చాలా ఉన్నాయి. ఇవి 50 బాల్స్ ఉన్నాయండి, కలర్ఫుల్ బాల్స్, చాలా బాగున్నాయి కదా. వీటిని చూసారంటే పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతారు. వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు వీటి కోసం, ఎగ్జైటింగ్గా ఆడుకోవడానికి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇవి.
ఈ బాల్స్, బాత్ టబ్, అలాగే ఆ పంపు ఓపెన్ చేయగానే పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు. వాటితో మేము ఎయిర్ ఫిల్ చేసుకొని ఆడుకోవాలనేసి వెంటనే తీసుకెళ్ళిపోయారు. మాకు కొంచెం టైం మిగిలిందనమాట. వాళ్ళు ఉంటే అరుస్తూ ఉన్నారు, వీడియో చేయడానికి అస్సలు మాట్లాడడానికే కుదరట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్స్ అన్ని త్వరగా చూసేద్దాము. ఇదేం లేదండి, షాంపూ ఆర్డర్ చేశాను నేను. ఏదో చూద్దాం, యాంటీ డాండ్రఫ్ షాంపూ అంట. మేము మామూలుగా బయట షాప్స్లో ఎప్పుడు షాంపూస్ తీసుకోలేదు, ఎక్కువగా హెర్బల్ షాంపూసే వాడతాము. చూద్దాం ఇది ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇది. నెక్స్ట్ దీనిలో ఏముందో చూద్దామా రాదా? ఇవి కిచెన్ టవల్స్ అండి. మామూలుగా మల్టీపర్పస్ కోసం యూస్ చేసుకుంటాం కదా, అవే అనమాట. ఇవేం పెద్ద డిఫరెంట్ ప్రోడక్ట్ ఏం కాదు, అందరూ వాడేవే. సో నెక్స్ట్ ఇవి క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం కదా. ఓకే, ఆన్లైన్లో తీసుకోవటం కదా, క్లాత్లు అయినా ఏదైనా కానీ క్వాలిటీ చూడాలి కదా ఫస్ట్. ప్యాకింగ్ భలే ఉంది కదా, గిఫ్ట్ ప్యాక్ చేసినట్లు ప్యాక్ చేశారు. బాగుంది, పెద్దగా ఉన్నాయి. బాత్ టవల్ అంత సైజు ఉన్నాయి కదా, చిన్నపిల్లలు బాత్ టవల్ లాగా. అవును, ఓకే బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, సైజ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు, బాగున్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాము. ఇది నా డ్రెస్. ఇదైతే నేను కుర్తీ తీసుకున్నాను ఒకటి, అదనమాట. ఇంకా కొన్ని కుర్తీస్ ఉన్నాయి అమెజాన్లో తీసుకున్నవి, అవన్నీ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎలా ఉన్నాయి ఓపెన్ చేసి అంతా. ఇప్పుడు దీంట్లో ఏముందో చూద్దాము. ఇవేంటి రాదా? ఇవి బ్లాక్స్, వుడెన్ బ్లాక్స్ పిల్లల కోసం తీసుకున్నాము. ఓకే, తీసేదా? నీట్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి, ఫినిషింగ్ కూడా బాగున్నాయి. ఎలా ఉంటాయో అనుకున్నాను నేనైతే, వుడెన్వి కదా, ఫినిషింగ్ బాగా స్మూత్గా ఉంటుందో లేదో అనుకున్నాను. బాగున్నాయి. దీంట్లో నెంబర్స్ ఉన్నాయి కదా, సో పిల్లలకి నెంబర్స్ కూడా వచ్చినట్లు ఉంటాయి అనేసి తీసుకున్నాను. ఓకే ఓకే. దీంతోపాటు ఇవి కూడా ఇచ్చారు, డైస్ ఇచ్చారు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇదండి, పిల్లల కోసం తీసుకున్నాను నేను. వుడెన్ అయితే ఎక్కువ రోజులు మనకి లైఫ్ వస్తాయి, అందుకని ఇవి తీసుకున్నాను. జెంగా బ్లాక్స్ కూడా అంటారు కదా వీటిని, అవే అనమాట. సో నెక్స్ట్ అయితే ఇవి. ఇంకోటి చూద్దాం, దీనిలో ఏముందో చూద్దామా రాదా? ఇది కూడా టాపేనా? ఇది కూడా కుర్తీనే. ఇది మళ్ళీ చూపిద్దాము. ఈ కుర్తీస్ అన్నీ ఇంకొక వీడియోలో చూపిస్తాము, అందుకే ఇప్పుడు చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇదేంటో చూద్దాము. వైప్స్, కిచెన్ వైప్స్ అండి. గ్యాస్ స్టవ్ అవి క్లీన్ చేసుకోవడానికి వీటితో చాలా ఈజీగా ఉంది, అందుకని ఇవి తీసుకున్నాను. చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఈ కిచెన్ వైప్స్ అండి, గ్యాస్ స్టవ్ అవి క్లీన్ చేసుకోవడానికి. ఇప్పుడు వంటలు ఎక్కువ చేస్తున్నాం కదా మేము, దానికి యూస్ అవుతుందని తీసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ ఇది ఉంది, ఇదేంటో చూద్దాం. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాము. ఈరోజుకి ఇదే లాస్ట్. ఇది కూడా పిల్లల కోసమే అండి. ఈ మ్యాప్, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ, అలాగే యూనియన్ టెరిటరీస్ అన్నీ ఉన్నాయి. క్యాపిటల్స్ ఐడెంటిఫై చేయడానికి పిల్లలకి ఇది ఈజీగా ఉంటుంది, అంటే పిల్లలకి నేర్పించడానికి. మా చిన్న పాప ఇంకా నేర్చుకోలేదు, అందుకోసం ఇది తీసుకున్నాము. మేము ఏదైనా తీసుకుంటే కొంచెం ఎడ్యుకేషనల్గా కూడా వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలన్నట్లుగా తీసుకుంటాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మా ఫ్రెండ్ ఒకరి దగ్గర చూశాను, బాగుంది, అందుకని నేను కూడా తీసుకున్నాను. ఇదైతే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే తొందరగా స్టేట్స్ అవి నేర్చుకుంటారు కదా, ఇలా ఫన్ వేలో నేర్చుకోవడం వల్ల త్వరగా నేర్చుకుంటారు. ఇది ఓపెన్ చేసి చూద్దామా ఎలా ఉందో. క్వాలిటీ చూద్దామా.
ఓపెన్ చేస్తే ఇది ఇలా ఉంటుందండి చూడడానికి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మామూలు కార్డ్బోర్డ్ కాదు, అంటే థిక్గా ఉండే కార్డ్బోర్డ్తో ఇస్తారు ఇలాంటి పజిల్స్ ఎక్కువగా. ఇది కార్డ్బోర్డ్ కాదు, చాలా బాగుంది మెటీరియల్ అయితే, చాలా బాగుంది, ఫైన్ క్వాలిటీ బాగుంది. అండ్ దీనికి ఇవన్నీ స్టేట్స్ అన్నీ ఇలా ఇచ్చారు, స్టేట్స్ కూడా అరేంజ్ చేయొచ్చు పిల్లలు. అలాగే దాంతోపాటు వాటి క్యాపిటల్స్ అన్నీ సపరేట్గా ఇలా ఇచ్చారు, నేమ్స్ ఇచ్చారు ఇలాగా సపరేట్గా. వీటికి ఫ్లాగ్స్ లాగా ఇచ్చారు, ఒక్కొక్క ఫ్లాగ్ ఇలా పెట్టడం అనమాట. ఈ పిక్లో ఉంది కదా ఇలాగా. సో ఇవండి నేను పిల్లల కోసం అలాగే కిచెన్ అలాగే ఇంటి కోసం తీసుకున్న కొన్ని ఐటమ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, వచ్చాక అవన్నీ ఇంకొక వీడియోగా చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్లో చూసాం కదా బాత్ టబ్ అనేసి, దానికి ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది ఒక క్లిప్ యాడ్ చేస్తాము చూడండి. ఎవరికైనా అంటే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి యూస్ అవుతుంది. అది ఎలా ఉంటుందనేది ఒకసారి చూపిస్తాం చూడండి. ఇప్పుడైతే ఇవాళకి ఇది వీడియో, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.